వరల్డ్ నా ప్రపంచంలోకి స్వాగతం సుస్వాగతం. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. వసుంధరా రామమ్స్ వరల్డ్ ఆధ్యాత్మికానికి స్వాగతం సుస్వాగతం. మనలో చాలా మందిని త్రిశంకు స్వర్గం అనే మాటని వినే ఉంటాం. త్రిశంకు స్వర్గం అనే మాట ఎందుకు చెప్పబడింది అంటే, ఒకటి సంకల్ప బలానికి చెప్పబడింది, రెండు మనకి అలవి కాని కోరికలకి అదుపులో పెట్టుకోవడానికి కూడా త్రిశంకు స్వర్గం అనే మాటని వాడడం చెప్పడం జరిగింది. త్రిశంకు స్వర్గం అంటే పూర్వం అయోధ్యని పాలించిన ఇక్ష్వాకు వంశపు రాజు సత్యవ్రతుడు తన శరీరం మీద అపరిమితమైన ప్రేమను కలిగి ఉండేవాడు. అంటే అతడు భోగలాలసుడు, అలాగే అద్భుతంగా ప్రజారంజకంగా పరిపాలన చేసేవాడు. సత్య హరిశ్చంద్రుడికి తండ్రి. ఇన్ని లక్షణాలు ఉన్న ఆయనకి తన శారీరక అందం మీద తనకి నమ్మకం, గౌరవం ఎక్కువ. అందుకే తన తదనంతరం స్వర్గానికి వెళ్ళడం, అంటే మరణం తర్వాత స్వర్గానికి వెళ్ళడం అనే నానుడి ఉంది కదా, ఆయనకి తను జీవించి ఉండగా స్వర్గానికి వెళ్ళాలి అన్న కోరిక అమితంగా ఉండేది. అందుకే ఆయన రాజగురువు అయిన వశిష్ఠుల వారిని పిలిపించి తన కోరిక వెల్లడించి తనని బొందితో స్వర్గానికి పంపే మార్గం ఉంటే ఆ హోమం చేయించమని ఎంతగానో ప్రాధేయపడతాడు. అప్పుడు వశిష్ఠుడు, ఇది ఎవ్వరూ కోరరాని కోరిక, అంటే ప్రకృతికి విరుద్ధమైన కోరిక. ఎందుకంటే మీరు పుణ్యకార్యాలు చేసిన తర్వాత మరణానంతరం మీకు మంచి కర్మలు ఉంటే స్వర్గానికి వెళ్ళడం అనేది జరుగుతుంది. అలాగే పాపకర్మలు చేసి పాప పనులు చేసి ఉంటే నరకానికి వెళ్ళడం జరుగుతుంది. ఇది రివాజు. కానీ బొందితో స్వర్గానికి వెళ్ళడం అనేది అసంభవం అని తేల్చి చెప్తాడు. తను చెయ్యను ఇటువంటి పనులు అని కూడా తేల్చి చెప్పేశాడు. కానీ సత్యవ్రతుడికి బొందితో స్వర్గానికి వెళ్ళాలి అనే కోరిక విపరీతంగా ఉండడం వల్ల వశిష్ఠుల వారి 100 శిష్యులను కూడా అభ్యర్థిస్తారు. వారు కూడా తిరస్కరించడం జరిగింది. అప్పుడు వశిష్ఠుల వారికి వినడం లేదు కాబట్టి విశ్వామిత్రుల వారిని ఆయన అభ్యర్థించడం జరుగుతుంది. విశ్వామిత్రుడు ఈ కోరిక కొంచెం సబబుగా లేదు అని భావించిన కొత్త రకంగా స్వర్గాన్ని సృష్టించవచ్చు, అంటే ఒక కార్యక్రమాన్ని కొత్తగా నిర్మించవచ్చు అన్న అహంభావంతో ఆ పని మొదలెట్టడం జరిగింది. సృష్టించడానికి విశ్వామిత్రుడు అంతటి మహానుభావుడు, మహారుషి తన సంకల్ప బలంతో తన తపఫలాన్నంతా ధారపోసి స్వర్గాన్ని సృష్టించడం జరిగింది. కాకపోతే ఆ స్వర్గం భూమికి పాతాళానికి మధ్య సృష్టించడం జరిగింది. అయితే దేవతలు ఎవ్వరూ దీన్ని ఆమోదించలేదు. అంటే జరగకూడని, చెయ్యకూడని పనులను చెయ్యడం అనేది అది కోరికగా మిగులుతుంది తప్ప అది సత్సంకల్పంగా చెప్పబడదు. అందువల్ల ఏ దేవతలు కూడా అది స్వర్గంగా భావించలేదు, అందులో త్రిశంకుడు ఉండడానికి ఒప్పుకోలేదు. అంతేకాకుండా త్రిశంకుడికి ఒక శాపం ఇచ్చి అతడిని కాళ్ళు పైకి తల కిందికి ఉండేట్టుగా నెట్టివేయడం జరిగింది ఆ స్వర్గంలోకి. అంటే వారిచ్చిన శాపం వల్ల తన దేహ సౌందర్యం అంతా పోయి కురూపిగా మారి తను ధరించిన నగలన్నీ ఇనప నగలుగా మారి అవి భారం మొయ్యలేక తనకి తానే బాధపడుతూ త్రిశంకుడు స్వర్గలోకంలో, అంటే విశ్వామిత్రుడు నిర్మించిన స్వర్గంలో అలా కాళ్ళు పైకి తల కిందికి పెట్టి జీవించాల్సి వచ్చింది. అందుకే ఏదైనా కోరరాని కోరికలు కోరినప్పుడు నువ్వు సాధించలేవు అన్న మాటకి చెప్పలేక త్రిశంకు స్వర్గంలో వేలాడడమే జరుగుతుంది అన్న నానుడి పుట్టింది. విశ్వామిత్రుడు తన అంతవరకు చేసిన సత్సంకల్పం, యజ్ఞ యాగాదుల ఫలితాన్ని కూడా ఒక అసంభవమైన కార్యక్రమం కోసం వెచ్చించాడు కాబట్టి ఆయన తపఫలం అంతా కూడా పోవడం జరిగింది. అప్పటి నుంచే త్రిశంకు స్వర్గంలో ఉండిపోయాడు అన్న నానుడి వచ్చింది. ఒక్క విషయం అండి, ధర్మబద్ధంగా ఇతరులకు సహాయపడుతూ ఉండడం, జీవించడం అనేది మంచి కర్మలనే మనకి అందిస్తుంది. అందుకే
చెడు కర్మలు చేయకూడదు, అసంబద్ధమైన సంబంధాలు పెట్టుకోకూడదు, అటువంటి కోరికలకి కళ్ళాలు వెయ్యాలి అని మన పెద్దలు చెప్పారు. శ్రీమాత్రే నమః. నమస్కారం. वीडियोस बनाने हैं, फिल्मोरा है ना।